హాయ్ నమస్తే. నేను మీ రామేశ్వర్ గౌడ్, ఫౌండర్ ఆఫ్ విల్2can ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. సాధారణంగా చాలామంది ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఎంతో కన్ఫ్యూషన్కి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా అసలు చాలామందికి స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఈ రెండిటికి డిఫరెన్స్ తెలియదు. వాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్నే కమ్యూనికేషన్ స్కిల్స్ అని భావిస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంటి? తెలుగు మాట్లాడినట్టు ఇంగ్లీష్ని ఫ్లూయెంట్గా మాట్లాడగలిగితే దాన్నే స్పోకెన్ ఇంగ్లీష్ అని అంటాం. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఆ వచ్చిన భాషని మనం ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయటాన్ని దాన్ని స్కిల్ అంటాం, కమ్యూనికేషన్ స్కిల్ అంటాం. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క డిగ్రీ ఆఫ్ లెవెల్లో ఉంటుంది. అయితే మనకి జనరల్గా ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అని అంటే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఈ లాంగ్వేజ్ స్కిల్స్లో మనకి ప్రాబ్లం ఉంటుంది. నేను ఇప్పటివరకు స్కూల్ స్టూడెంట్స్ నుంచి సెలబ్రిటీస్ వరకు, ఎంప్లాయీస్ కావచ్చు, చాలామంది సెలబ్రిటీస్కి, అలాగే జాబ్ అప్లై చేసుకొని కొత్తగా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్న వాళ్ళకి కావచ్చు, చాలామంది కొన్ని వేల మందికి నేను ట్రైనింగ్ ఇచ్చాను. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే మ్యాక్సిమం 99% పీపుల్కి ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అని అంటే లాంగ్వేజ్ స్కిల్స్లో ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్లో కాదు. సో మరి ఈ లాంగ్వేజ్ స్కిల్స్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఈ లాంగ్వేజ్ స్కిల్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇంగ్లీష్ భాషలో మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, సో మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. అంటే మనకి ఇంగ్లీష్ రావాలి అని అంటే మనకి అకాడమిక్స్లో ఇంగ్లీష్ ఉంటుంది, ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది. సో మరి ఈ ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటే మనకి ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది అనే సదుద్దేశంతోనే కదండి మనకు పెట్టారు ఇదంతా గ్రామర్. అయితే ఎక్కడ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అని అంటే మనం ప్రతిదీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చదువుకొని ఎగ్జామ్ పాస్ అయితే చాలు అని గుడ్డి గుర్తుల ద్వారా మనం గ్రామర్ని నేర్చుకొని, అంటే కాన్సెప్ట్ని 100% మనం నేర్చుకోలేకపోయాం కాబట్టే మనం ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదివినా కానీ, ఇంగ్లీష్ మనకి తెలుగు మీడియంలో ఉండి ఇంగ్లీష్ అకాడమిక్ బుక్ ఉన్నా కూడా, అంటే మనకు ఒక సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఉన్నా కూడా ఇంగ్లీష్ మీద మనకు కమాండ్ అనేది రాకుండా ఉంది. సో దీనికి ఏంటి అని అంటే నేను 10 ఇయర్స్ ఒక రీసెర్చ్ చేసి ఒక సింపుల్ మెథడాలజీని, అంటే మనకి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పక్కాగా ఒక మెథడాలజీని నేను ఇన్వెంట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మన దగ్గర ఏం నేర్పిస్తాం విల్2can ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్లోనంటే, మొదటగా మన 50 డేస్ డ్యూరేషన్ కోర్స్లో ఫస్ట్ 15 డేస్, దీన్ని ఫస్ట్ స్ట్రైడ్ అంటాం లేదా ఫస్ట్ స్టెప్ అంటాం. ఈ ఫస్ట్ స్టేజ్లో మనం ఏం నేర్చుకుంటాము అని అంటే ఫ్రేమింగ్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకుంటాం. దీన్నే ఫ్రేమింగ్ స్కిల్స్ అని అంటాం. అంటే మన మైండ్లో ఎన్నో పదాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు గో అంటే తెలుసు, కమ్ అంటే తెలుసు, ఈట్ అంటే తెలుసు, డ్రింక్ అంటే తెలుసు. సో వీటిని ఉపయోగించుకొని మనం ఎన్ని సెంటెన్సెస్ చెప్పగలుగుతున్నాం? సరే సెంటెన్సెస్ చెప్తున్నాం, ఆ సెంటెన్సెస్ మనం ఏమనుకొని మాట్లాడుతున్నాము అనే దాన్ని బేస్ చేసుకునే కదా మనం సెంటెన్స్ మేక్ చేస్తాం. అయితే మనం మనసులో ఒకటి అనుకొని ఇంగ్లీష్లో వచ్చేసరికి ఇంకొక సెంటెన్స్ చెప్తున్నాం మనం. అలా మరి కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉండడం లేదు కదా. సో కాబట్టి మనం ఏంటి అని అంటే ఈ ఫస్ట్ 15 డేస్లో మనం ఒక సెంటెన్స్ని, అంటే మన మైండ్లో వచ్చిన ప్రతి సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, ఎలా ట్రాన్స్లేషన్ చేయాలి అనేది ఈ ఫస్ట్ 15 డేస్లో మీరు ఫ్రేమింగ్ స్కిల్స్ నేర్చుకుంటారు. సో ఈ ఫ్రేమింగ్ స్కిల్స్ ఎట్లా ఉంటుంది అని అంటే, సో ఫస్ట్ 15 డేస్లో మనకి ఇంగ్లీష్లో ఉన్న ప్రతి స్ట్రక్చర్ని ఒక మెథడాలజీ ద్వారా, అంటే గుడ్డి గుర్తుల్లా కాకుండా సింపుల్గా మనం తెలుగు మాట్లాడినంత ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడొచ్చు అనేది మనకి 15 డేస్లో అర్థమవుతుంది. ఈ 15 డేస్ టు ఇంకా అయితే ఒక 5 డేస్ ఎక్కువ పట్టొచ్చండి. సో ఈ 15 to 20 డేస్ గ్యాప్లో మనకి ఏం జరుగుతుంది అంటే మన మైండ్లో వచ్చిన ప్రతి సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో చెప్పడం మనకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ అప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే సెకండ్ స్టేజ్, అంటే సెకండ్ స్ట్రైడ్లో మనం ఏం నేర్చుకుంటాము అని అంటే వొకాబులరీ విత్ సెంటెన్సెస్ నేర్చుకుంటాం. అంటే ఏంటి అంటే మనకు ఆల్రెడీ వొకాబులరీ తెలియదని చాలామంది అనుకుంటారు. సో మనం ఎవ్రీడే లైఫ్లో తెలుగు పదాల కంటే ఇంగ్లీష్ పదాలని ఎక్కువగా మాట్లాడుతున్నాం, అవునా కాదండి? సో మరి ఈ తెలిసిన పదాలని ఉపయోగించుకొని ఎన్ని సెంటెన్సెస్ మనం ఇంగ్లీష్లో ఫ్రేమ్ చేయగలుగుతున్నాం? అలాగే ఒక కొత్త పదం మనకి తెలిస్తే ఆ పదము ఏంటి, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో,
దాని మీనింగ్ తెలుసుకొని, దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటో తెలుసుకొని, ఆ, ఆ సెంటెన్స్ని మనం, అంటే ఆ పదాన్ని ఉపయోగించుకొని మనం ఎన్ని సెంటెన్సెస్ రాయొచ్చు అనేది, అంటే మనకి తెలిసిన పదాలతోని లేదా కొత్త పదాలు మనం నేర్చుకొని వాటితో సెంటెన్సెస్ ఎట్లా ఫ్రేమ్ చేయాలి అంటే వొకాబులరీ అప్లికేషన్ మనం సెకండ్ స్టేజ్లో నేర్చుకుంటాం. ఇక ఫైనల్గా ఏంటో తెలుసా అండి? సో ఈ మొదటి 2 స్టేజెస్లో మనం ఏం చేసాము? స్టేజ్ 1, స్టేజ్ 2లో మనం బాగా ఇన్పుట్ ఇచ్చాం. అంటే ఫస్ట్ స్టేజ్లో సెంటెన్స్ మేకింగ్ నేర్చుకుంటాం, సెకండ్ స్టేజ్లో మనం వొకాబులరీ విత్ సెంటెన్సెస్ నేర్చుకుంటాం, లాస్ట్ స్టేజ్లో కమ్యూనికేషన్ స్కిల్స్. ఇక్కడే మనం నేర్చుకున్న విషయాన్ని ప్రజెంటేషన్ రూపంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్వ్యూకి వెళ్తే మనం ఎలా మాట్లాడాలి, ఎందుకంటే మనకి లాంగ్వేజ్ అనేది వచ్చేసింది కదండి. సో కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్తే మనం ఎలా మాట్లాడాలి, అలాగే గ్రూప్ డిస్కషన్స్లో ఎట్లా మనం పార్టిసిపేట్ చేయాలి, ఒక విషయాన్ని ఎఫెక్టివ్గా ఎట్లా ప్రజెంట్ చేయాలి అనే విషయాల్ని మనం ఇక్కడ థర్డ్ స్టేజ్లో నేర్చుకుంటాం. సో ఇది యాక్చువల్గా ఉండాల్సిన ప్రాసెస్ అండి. సో స్పోకెన్ ఇంగ్లీష్కి రాగానే మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్కి రాగానే ఫస్ట్ ఏం చేస్తారు? మీకు ఇంగ్లీష్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే వస్తుంది అని చెప్తూ ఉంటారు. మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే ఇంగ్లీష్ రాదండి. సో ఫస్ట్ మనకి ఒక బేస్ అనేది ఉండాలి. సో సెంటెన్స్ మేకింగ్ అనేది తెలియాలి. తెలిసిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా అండి? మనం మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే మనకి ఫ్లూయెన్సీ ఇంప్రూవ్ అవుతుంది. అంతేగాని ఏం రాకుండా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే ఇంగ్లీష్ వస్తుంది అనేది అబద్ధం అండి. సో ఫస్ట్ మనకు ఒక బేస్ అనేది తెలియాలి. మినిమం సెంటెన్స్ మేకింగ్ అంటే ఏంటో తెలియాలి. సో మనకి తెలిసిన పదాలతోని సెంటెన్సెస్ ఎట్లా మేక్ చేయాలో తెలిస్తే దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామండి? ప్రాక్టీస్ ద్వారా ఫ్లూయెన్సీ అనేది మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మన విల్2కెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్లో ఇలా కోర్సు డిజైన్ చేయడం జరిగింది. సో ఇట్లా డిజైన్ చేసిన దాంట్లో ఇలా డిజైన్ చేసినాం కాబట్టి ఇప్పటి వరకు కొన్ని వేల మంది అండి, అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, సో లేదంటే డైరెక్ట్గా మా దగ్గర ఇన్స్టిట్యూట్కి క్లాసెస్ వచ్చి విన్నవాళ్ళు కావచ్చు. సో అది స్టూడెంట్స్ నుంచి ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, సెలబ్రిటీస్ కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం. సో ఇట్లా ఎవరికైనా సరే మేము ఇచ్చిన ట్రైనింగ్ ద్వారా ఖచ్చితంగా వాళ్ళు బెనిఫిట్ అయ్యారు. ఇప్పటివరకు నా 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఒక్క పార్టిసిపెంట్ కూడా నెగిటివ్గా వెళ్ళలేదండి. మీరు కూడా వెళ్ళరు. సో కాబట్టి మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే కోరిక కనుక మీకు బలంగా ఉంటే జాయిన్ విల్2కెన్ అండ్ డెఫినెట్గా యు ఆర్ గోయింగ్ టు స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.